హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం కాల్పోస్కోపీ గురించి మాట్లాడదామండి. కాల్పోస్కోపీ అంటే ఒక ప్రొసీజర్, గర్భసంచి ముఖద్వారం టెస్ట్ చేసేది. ఎప్పుడైతే మనం ఏదైనా చిన్న అక్షరాలు మొబైల్లో చిన్నగా కనపడితే ఏం చేస్తాం? జూమ్ చేసి చూస్తాం కదా, పెద్దగా కనపడతాయి. ఏదైనా ఇమేజెస్ మనకు వీడియో చిన్నగా కనపడితే అప్పుడు ఏం చేస్తాం? జూమ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? వీడియో పెద్దగా కనపడుతుంది. అట్లనే ఇది గర్భసంచి ముఖద్వారానికి ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ముందే గర్భసంచి ముఖద్వారానికి క్యాన్సర్ వచ్చేటికన్నా ముందే ఏవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ చేంజెస్ మ్యాగ్నిఫై అంటే జూమ్ చేసి చూస్తాం. ఆ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పుడైతే అది SIN1 SIN2 SIN3 అని చెప్తాం. ఈ చేంజెస్ ఉన్నాయో అప్పుడు డిస్ప్లేజియా అనేది కూడా అంటాం. ఎప్పుడైతే ఇది చేంజెస్ ఉంటాయో అప్పుడే మీరు గాన ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, మీకు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వచ్చే అవకాశం మొత్తం జీరో అయిపోతుంది. ఒకవేళ మీరు ఇది నిర్లక్ష్యం చేసినారనుకోండి, మీకు ఖచ్చితంగా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ కాల్పోస్కోపీ ప్రొసీజర్ అనేది దీని గురించి మనం తెలుసుకుందాం. చాలామంది భయపడతారు, ఏం చేస్తారో, ఆపరేషన్ చేస్తారో, కత్తులు వాడతారో, ఏం చేస్తారో అని చాలామందికి భయం అయ్యి కూడా కాల్పోస్కోపీ అనేది చేపించుకోరు. కాల్పోస్కోపీ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. దీంట్లో నొప్పి అనేదే ఉండదు. ఎందుకంటే ఒక మిషన్ ఉంటుంది, జస్ట్ మ్యాగ్నిఫై చేసి చూడడానికి అనేది మిషన్ ద్వారా ఇది లైట్ పెట్టి గర్భసంచి ముఖద్వారం అనేది చూడడం జరుగుతుంది. లోపల పరికరం పెడతాం, స్పెక్లం అనేది మామూలుగా యోని భాగంలో, దాని ద్వారా ఆ గర్భసంచి ముఖద్వారం అనేది చెక్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇది ఎప్పుడు చేయించుకుంటే మంచిది అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత చేయించుకోవడం మంచిది. భార్య భర్త కలవకపోవడం ఒక 2 days వరకు మంచిది. పీరియడ్ అయిపోయిన తర్వాత చేయించుకుంటే చాలా వరకు క్లియర్ పిక్చర్ అనేది కనపడుతుంది. ఇంకా పేషెంట్ అనేది భయపడకూడదు. ఎందుకంటే నొప్పి ఉంటుందేమో అని భయంతోనే సగం మామూలుగా అయితే కరోనా వచ్చిన తర్వాత కరోనాతో కాదు చాలామంది చనిపోయినది, కరోనా పేరుతో భయంతో చనిపోయినారు చాలామంది. కాబట్టి ఇది కూడా ఏమైనా అవుతుందేమో అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. కానీ దీంట్లో ఏమీ కాదు, మీకు కొంచెం కూడా నొప్పి కూడా రాదు. ఎప్పుడైతే క్యాన్సర్ అని డౌట్ ఉంటుందో కొంచెం ముక్క తీస్తామో అప్పుడు కొంచెం లైట్గా పించి చేసినట్టు ఉంటుంది. గర్భసంచి ముఖద్వారానికి నరాలు అనేది సప్లై ఉండదు. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో అసలు మీకు క్యాన్సర్ వచ్చినది పెయిన్ అనిపించదు, ఏ సిమ్టమ్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇది పెరుగుతూ ఉంటుందో అప్పుడు మీకు భార్య భర్త కలిసినప్పుడు నొప్పి, పొత్తి కడుపు నొప్పి రావడం, ఇంకా నడుము నొప్పి రావడం, ఇంకా కలిసిన తర్వాత బ్లీడింగ్ కావడం, మైల కావడం, ఇంకా తెల్ల మైల ఎప్పటికీ ఉండడం అనేది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎట్లా వస్తుంది అంటే HPV ఇన్ఫెక్షన్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బయట ట్రీట్మెంట్ ఇస్తుంటారు, గర్భసంచి ముఖద్వారం వాపు వచ్చిందిమ్మా, పుండు ఉంది, దీనికి ట్రీట్మెంట్ వాడాలి అంటే ఏమి ఇస్తారు? వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తారు, అంటే బ్యాక్టీరియాకి ఇస్తారు, ఇంకా యాంటీప్రోటోజోవాల్ ఇస్తారు. కానీ యాంటీ వైరస్ అనేది ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. ఎందుకంటే యాంటీ వైరస్ అనేది ట్రీట్మెంట్ పని జరగదు అసలు. కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది అంటే మీరు బయట వాష్రూమ్స్ వాడినారనుకోండి, మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒకరున్నారు, ఒక 10 members సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టినారు అంటే అప్పుడు ఈ HPV వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటుంటారంటే HPV ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏం చేసినారో బయట లేనప్పుడు అని డౌట్ కూడా పడుతుంటారు. కానీ అట్లా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాష్రూమ్స్ యూజ్ చేసినా కూడా ఇది HPV వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ HPV వైరస్కి ఈ క్యాన్సర్కి చాలా వరకు రిలేషన్. HPV మరి టెస్ట్ చేయించుకోవచ్చు కదా మేము అనుకుంటుంటారు, ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటుంటారు. చాలా వరకు ఈ HPV టెస్టు, ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ప్యాథాలజిస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, చాలా ఖర్చుతో కూడినది ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ప్యాథాలజిస్ట్ చేయకపోవచ్చు, రిపోర్ట్లో నెగిటివ్ రావచ్చు. కానీ ఈ కాల్పోస్కోపీలో ఎప్పుడైతే మనం మ్యాగ్నిఫై చేసి చూస్తామో దీంట్లో పాజిటివ్ ఉండొచ్చు. ఈ సెల్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అంటే లోపల గర్భసంచి ముఖద్వారం ఇది చూడండి,
ఇట్లా తేడా వచ్చిందనుకోండి, దీంట్లో ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఈ మార్పు అనేది క్యాన్సర్ వల్ల వచ్చిందా లేకపోతే ఉత్త వాపు వచ్చిందా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏం లేదు, సింపుల్ ప్రొసీజరే ఉంటుంది. ఒక 5 మినిట్స్ అండి అంతే ఈ టెస్ట్ చేసేది. నార్మల్గా మీరు రెస్టింగ్ పొజిషన్లో ఉండాల్సి వస్తుంది. ఈ స్పెక్యులం అనేది లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఇంకా ఈ కాల్పోస్కోపీతో టెస్ట్ చేస్తాం. మ్యాగ్నిఫై చేసి లైట్ వేసి చెక్ చేస్తాం అంతే. ఒక సొల్యూషన్ అనేది ఈ గర్భసంచి ముఖద్వారానికి అప్లై చేస్తాం. అప్పుడు ఏదైతే క్యాన్సర్ ఏరియా ఉందో అప్పుడు ఇట్లా చేంజ్ అయిపోతుంది. చూడండి ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఈ క్యాన్సర్ ఏరియా అనేది మొత్తం చేంజ్ అయిపోయింది కాబట్టి మొత్తం తెల్లగా అయిపోయింది. ఇంకా ఈ తెల్లగా అనేది థిక్గా ఉంటేనే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఇది సీన్ 3 అని చెప్తాం. కాబట్టి ఇది ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్యాన్సర్కి మారుతుంది, హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇంకా కొంచెం డీప్గా తెలియడానికి ఇంకొక సొల్యూషన్ అప్లై చేస్తాం. ఈ సొల్యూషన్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇక్కడ క్యాన్సర్ వచ్చే లక్షణాలు పూర్తిగా కనపడుతున్నాయి. మామూలుగా అయితే బయట మీరు ప్యాప్స్మియర్ చేయించుకున్న తర్వాత మీకు తేడా ఉంది అని చెప్తారు కదా, అప్పుడు మీరు ఇది మామూలుగా దీంతో టెస్ట్ ఎక్కడైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ నుంచి ముక్క తీసి మీకు టెస్ట్ చేసినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు క్యాన్సర్ లేదు అని రిపోర్ట్ వస్తుంది. అదే మీరు కాల్పోస్కోపీ చేయించుకున్నారనుకోండి, డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అప్పుడు మీరు కరెక్ట్గా ముక్క ఎక్కడి నుంచి తీయాల్సి ఉంటుంది పరీక్షకి, ఇక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ, ఎందుకంటే ఇక్కడ మార్పులు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ముక్క తీసి పరీక్ష చేస్తే అప్పుడు మీకు 100% క్యాన్సర్ కణాలు అనేది తెలిసిపోతుంది. కాబట్టి దీనికి మీరు ముందే ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, అంటే క్యాన్సర్ చేంజెస్ వచ్చే కణాలకి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, దీనికి క్రయో చేస్తాం, అంటే ఐస్ అప్లై చేస్తాం. ఇంకా హార్ట్ అప్లికేషన్ అనేది ఉంటుంది, అది అప్లై చేస్తాం. కాబట్టి మీరు నార్మల్ బయాప్సీ తీసుకునే చూడండి, ముక్క తీసి పరీక్ష చేసేది ప్లస్ ఈ కాల్పోస్కోపీ ద్వారా ముక్క తీసి పరీక్ష చేసి చూడండి, ఇంత డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సెక్షువల్ యాక్టివ్ ఉంటారో సంవత్సరానికి ఒకసారి ఈ కాల్పోస్కోపీ టెస్ట్ అనేది చేయించుకోవాల్సిందే. సంవత్సరానికి ఒకసారి ఎందుకు అంటే మామూలుగా అయితే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకే అంటుంటారు బయట, కానీ ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బయట జాబ్స్ చేస్తుంటారు, బయట వాష్రూమ్ ఖచ్చితంగా వాడుతుంటారు, ప్లస్ మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి హైజీన్గా ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి చేయించుకున్నారనుకోండి ఈ టెస్టు, మీరు సేఫ్. దీంట్లో ఇంకా ఏమేమి చూస్తారు అంటే గర్భసంచి ముఖద్వారం చెక్ చేస్తాం, ఇంకా వజైనా అంటే లోపల ఉండే దారి చెక్ చేస్తాం. ఎందుకంటే గర్భసంచి ముఖద్వారానికే క్యాన్సర్ కాదు, ఈ దారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బయట వల్వా అంటే యోని భాగం బయట భాగం కూడా మొత్తం అప్లై చేసి చెక్ చేయాల్సి ఉంటుంది. లోపల ఏమైనా డౌట్ ఉందంటే మొత్తం భాగం అంతా చెక్ చేస్తాం. కాబట్టి ఈ చెక్ చేసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా. మీకు ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా మీకు వైద్యం అనేది దొరకదు. ఇంకా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది మేడం, ఏముంది ఆపరేషన్ చేయించుకుంటాం అంటారు. గర్భసంచి ముఖద్వారానికి క్యాన్సర్ వచ్చిన తర్వాత మీకు విపరీతంగా మైల ఉంటుంది, విపరీతంగా పొత్తి కడుపు నొప్పి ఉంటుంది. అదే గర్భసంచి ముఖద్వారానికి క్యాన్సర్ అనేది ఒంటి సంచిలో పాకుతుంది, మీకు ఒంటికి రాదు. ఇంకా దొడ్డి సంచికి పాకుతుంది, అంటే మోషన్ రాదు. కాబట్టి ఒంటి సంచికి పాకడం, మోషన్ రాకపోవడం, ప్లస్ విపరీతమైన వాసన, ఇంకా నీరు మాదిరి కారుతూనే ఉంటుంది, కుళ్ళిపోయిన వాసన, నీసు వాసన, ఎవరు కూడా మీ పక్కన కూడా ఉండరు. కాబట్టి అంత భరించే బదులు, అంత ప్రాబ్లం వచ్చి అంతవరకు ఆగే బదులు ఇది ప్రివెంటివ్గా మీరు ఒకసారి కాల్పోస్కోపీ చేయించుకోవచ్చు. కాల్పోస్కోపీ అనేది మామూలుగా అయితే హెల్దీ పర్సన్స్ మీద కూడా చేస్తారు యాజ్ అ ప్రివెంటివ్గా. ఒక్కొక్కసారి దీంట్లో ఏమవుతుందంటే డౌట్ ఉంటే మేము బయాప్సీ అంటే కొంచెం చిన్న పరీక్ష తీసి ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం.
కాబట్టి మీకు అక్కడ కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా మధ్యలో చేంజెస్ ఉండేది, ఎక్కువ చేంజెస్ ఉన్నాయనుకోండి, అక్కడ హెచ్పివి టెస్ట్ కూడా చేస్తాం, ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా చేస్తాం. కానీ అవి రెండు అంత నమ్మడానికి కష్టంగా ఉంటుంది. చాలామంది ఏమంటారు, మేము హెచ్పివి అనేది వ్యాక్సిన్ వేయించుకుంటాం కదా, మాకు క్యాన్సర్ రాదు కదా అని చాలామంది అనుకుంటుంటారు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే కూడా మీరు సెక్షువల్గా యాక్టివ్ అయిన తర్వాత మీరు వేయించుకుంటే మీకు 20% మాత్రమే మీకు ఛాన్సెస్ అనేది ఉండవు. కానీ ఖచ్చితంగా మీరు అది వ్యాక్సిన్ వేయించుకున్నా మీరు ఖచ్చితంగా టెస్టులు అనేది చేయించుకోవాల్సిందే. కాబట్టి ఈ టెస్ట్ ఎక్కడ చేస్తారో మీ ఊర్లో దగ్గరలో అది చేయించుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఊరికే ఇట్లా మిషన్ పెట్టేసి సరే రిపోర్ట్ నార్మల్ అబ్నార్మల్ అని చెప్పి ఇచ్చేస్తారు. అట్లా కాదు, ఒక డయాగ్రామ్ అనేది ఇవ్వాలి, ప్లస్ ఇది అంత రిపోర్ట్స్ అనేది మీకు ఇవ్వాల్సి ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ ఇట్లా వచ్చింది అని చెప్పి నార్మల్ అని చెప్పి ఊరికే రిపోర్ట్ రాసిస్తే తప్పు. అది చాలా తక్కువ డబ్బులు తీసుకొని ఊరికే రాసిస్తున్నారు ట్రైనింగ్ తీసుకోకుండా. కాబట్టి అక్కడ పోవాకండి మీరు. కాబట్టి ఎవరైతే కరెక్ట్గా చేస్తారో, కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తారో, మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారో, గైడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కరెక్ట్ దారి చూపించగలగాలి. ఊరికే ఆపరేషన్ అంటే కూడా కష్టమే కదా, అనవసరంగా ఆపరేషన్ కూడా చేయించుకోకూడదు. ఎందుకంటే ఊరికే సింపుల్ చేంజెస్కి ఊరికే ఒక ఐస్ పెట్టేస్తే కూడా తగ్గిపోతే మరి దానికి అంత ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా ఈ సింపుల్ టెస్ట్ చేయించుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి దీని గురించి నాలెడ్జ్ అనేది అవసరం. కాబట్టి ఇది ఎంతమందికి షేర్ చేస్తారో, ఒక్కరైనా టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళకి క్యాన్సర్ అని తెలిస్తే, అంటే క్యాన్సర్ రాకముందే తెలిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక పానాలు మీరు బతికించినట్టు అవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఈ కాల్పోస్కోపీ అనేది నేను కూడా ఈ టెస్ట్ అనేది స్టార్ట్ చేసినాను, గైనకాలజీ సూపర్విజన్లో నేను స్టార్ట్ చేసినానండి. కాబట్టి మీరు నా దగ్గర కూడా రావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైనా చేస్తున్నారు, కరెక్ట్ వేలో చేస్తున్నారంటే అక్కడ కూడా చేయించుకోవచ్చు మీరు. కానీ ఈ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఇంకా మీరు నార్మల్ స్కానింగ్ పొట్టది పైన, గర్భసంచి పైన ఎట్లా ఉంది, ఎందుకంటే అండాశయాల క్యాన్సర్ కూడా ఉంటాయి, గర్భసంచి మధ్యలో ఎండోమెట్రియం క్యాన్సర్ కూడా ఉంటాయి. కాబట్టి పైన స్కానింగ్ సంవత్సరానికి ఒకసారి, ఇంకా రొమ్ము స్కానింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.